నమస్కారం ఫ్రెండ్స్. సో మన తెలంగాణ ప్రభుత్వము, సో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వము, ఇది యువకుల కోసం. అంటే యువకులు అంటే 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసున్న వాళ్ళందరూ, అంటే బోత్ ఇది మహిళలైనా సరే పురుషులైనా సరే, అంటే యువకులు, ఇది బోత్ జెండర్స్. ఓకే. సో వాళ్ళకి ప్రభుత్వము ఏంది అంటే వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలి, లేకపోతే తమకి ఏ స్కిల్ సెట్ ఉందో దానికి సంబంధించినది, ఇంకా లేకపోతే నేర్చుకొని అయినా సరే వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళు స్వయం ఉపాధి చేసుకుంటూ వాళ్ళతో పాటు ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంలో ఇది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లనే కాంగ్రెస్లో ఉన్న మహా అతిరథులు అందరూ కలిసి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే రాజీవ్ యువ వికాసం పేరు. అంటే యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. అంటే ఏం చేస్తారు దీంట్లో, వాట్ ఈస్ ద ఏంది అంటే ఒక 50,000 తక్కువ 50,000 నుంచి 3 లక్షల వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది మీరు పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి. చిన్న వ్యాపారం అయితే తక్కువ అమౌంట్ అవసరం కాబట్టి తక్కువ లోన్ ఉంటుంది. కొంచెం ఇంకా జర మీడియం లెవెల్లో లేకపోతే కొంచెం అంతకంటే పై స్థాయికి పెట్టుకోవాలంటే ఇంకెక్కువ రుణం అవసరం. సో ఆ విధంగా అప్ టు అంటే 3 లక్షల వరకు అప్పు ఇస్తారు. ఓకే. సో అందులో 3 కేటగిరీలు ఉన్నాయి. మొదటి కేటగిరీ వచ్చేసి 1,00,000 వరకు. ఇది రెండవ కేటగిరీ వచ్చి 1,00,000 నుంచి 2 లక్షల వరకు. మూడవ కేటగిరీ వచ్చి 2 నుంచి 3 లక్షల వరకు. అంటే ఎందుకు కేటగిరీలు చేసిర్రు అంటే దీనికి లెక్క ఉన్నది. ఏంది అంటే ఈ మొదటి కేటగిరీ అంటే ఇప్పుడు 0 అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకోండి ఎవరన్నా, అప్ టు 1,00,000 వరకు. వాళ్ళకేంది అంటే వాళ్ళు తీసుకున్న రుణంల నుంచి ఇది 80% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ప్రభుత్వమే 80% ప్రభుత్వమే కడుతుంది, 20% నువ్వు మళ్ళీ తిరిగి కట్టాలి బ్యాంకులకి. అర్థమైందా? సో అంటే దాని అర్థమైందంటే బ్యాంకులకి ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు అనుకో ఈ ఈ లోన్ కింద. సో అందులో 80,000 ప్రభుత్వం కడుతుంది బ్యాంకుకి, 20,000 నువ్వు కట్టాలి. ఓకే. ఇక రెండవ కేటగిరీ వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల వరకు. అంటే ఉదాహరణకి 2 లక్షల లోన్ తీసుకున్నారు అనుకోండి, దానికి ఎంత 70% సబ్సిడీ ఇస్తారు. అంటే దాని అర్థమైంది, 2 లక్షల లోన్ తీసుకున్నారు అనుకోండి సెకండ్ కేటగిరీలో, 70% ఎంత అంత 1,40,000. 1,40,000 ప్రభుత్వం కడుతుంది బ్యాంకులకి, 60,000 మాత్రమే నువ్వు కట్టాలి తిరిగి బ్యాంకుకి. సింపుల్. అదే మూడవ కేటగిరీ వచ్చేసి 3 లక్షలు అనుకోండి. సో 3 లక్షలు అంటే 60% సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. అంటే ఏంది 6 × 3 అంటే 1,80,000 ఏది ప్రభుత్వం కడుతుంది, మిగిలిన 1,20,000 ఈ ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు కట్టాలి, యువకులు కట్టాలి. అర్థమైందా? 3 కేటగిరీస్. సో ఈ 3 కేటగిరీస్కి ఇది మీరు ఏం వ్యాపారం పెట్టుకుంటారో ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ అని అప్లికేషన్లో పెట్టుకుంటే ప్రభుత్వం పరిశీలించి ఆ విధంగా అందులో మీరు పెట్టిన డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసినాక మీరు జెన్యూన్ అనిపిస్తే ప్రభుత్వము ఇది లోన్ ఇస్తుంది. సో ఆ క్రమంలో ప్రభుత్వం ఏమని మార్గదర్శకం అంటే గైడ్ లైన్స్ ఏమిచ్చింది, మార్గదర్శకాలు ఏమిచ్చింది అంటే 6,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పథకానికి ప్రభుత్వం కేటాయిస్తుంది. వారి లక్ష్యం ఏంటి అంటే ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మంది యువకులకు దీనివల్ల లబ్ధి చేకూరాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మందికి యువకులకి ఉపాధి కలిగించాలి, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక వ్యాపారం పెట్టియాలి, లేకపోతే ఒక సంస్థ పెట్టియాలి, ఒక బిజినెస్ పెట్టియాలి అనేది సంకల్పం. ఓకే. షాప్ కానీ ఎనీథింగ్. ఓకే. డైరీ ఫామ్ కానీ, మీకు ఎలక్ట్రానిక్స్ కానీ, మీడియా రంగం కానీ, మీకు నచ్చిన రంగంలో, మీకు ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో జెన్యున్గా సీరియస్గా ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా అప్లికేషన్ క్రైటీరియా ఏంది అంటే యువకులు 18 ఏళ్ళ వయసు కంటే ఎక్కువ ఉండాలి, 35 ఏళ్ళ వయసు కంటే తక్కువ ఉండాలి. వీళ్ళనే 18 నుంచి 35 లోపల ఉండాలని యువకులుగా పరిగణిస్తారు. రెండవది, వెనుకబడిన తరగతులకి, మైనారిటీలకి ఈ పథకం వర్తిస్తుంది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్కులు, ఎవరెవరైతే మైనారిటీ కింద వస్తారో వాళ్ళందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.
దాంతోపాటు ఏది యొక్క ఏది పేదవాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖ దిగువన ఉన్నవారు, అంటే నాకు తెలిసిన కాడికి, నాకు అర్థమైన కాడికి తెల్ల రేషన్ కార్డు లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు అనేది ఆ ప్రాసెస్లో ఉంది. ఓకే, సో అది దాదాపు అన్ని చెప్పిన. సో అయితే ఇంకోటి దీనికి ఏంటంటే హెల్ప్, మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ఏంటి అంటే టీజీ, గుర్తుపెట్టుకోండి, TGOB, బి ఫర్ బాయ్, MMS, TGOBMMS డాట్ cgg.gov.in. అర్థమైందా? టీజీ అంటే తెలంగాణ, ఓబీ అది నాకు తెలియదు. సో అదే TGOBMMS.cgg.gov.in. అందులోకి పోతే మీకు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా చేసుకోవాలో తెలియకపోతే నాకు తెలిసిన కాడికి మీ సేవనా, ఈ సేవనా, మీ సేవా కేంద్రంలో అది వాళ్ళు హెల్ప్ చేస్తారు. లేదు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని వాళ్ళు ఉంటాయి కదా ఇంటర్నెట్ సెంటర్, లేకపోతే ఎక్కడికైనా పోతే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, తెలియని వాళ్ళకి. అర్థమైందా? మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, దీనికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఇచ్చిండ్రు, హెల్ప్ డెస్క్ నంబర్ ఇచ్చారు. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కాల్ చేసి అడగవచ్చు, లేదంటే వాళ్ళకి ఈమెయిల్ కొడితే రిప్లై ఇస్తారు. వాళ్ళ ఈమెయిల్ ఏంటి అంటే helpdesk.OB for boy MS, helpdesk.OBMS@cgg.gov.in. ఓకే, దీనికి ఈమెయిల్ కొడితే మీకు రిప్లై ఇస్తారు, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అంటే 040 ఇది యాక్చువల్ నంబర్. 040 అనేదేమో అది ఏమంటారు, అది ఏరియా కోడ్ కదా. సో అది కాకుండా 231203334. అర్థమైందా? ఫోన్ నెంబర్ ఎంత? ఐ థింక్ ల్యాండ్ లైన్ అనుకుంటా. 231203334 2312034. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి అడిగితే వాళ్ళు రిప్లై కూడా ఇస్తారు అనేది ఆ ప్రాసెస్లో ఉంది. సో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఆ నంబర్కి కాల్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. వాటికి రిప్లై ఇవ్వకపోతే ఏది మీ సేవా కేంద్రం కానీ, మండల కేంద్రం కానీ, జిల్లా కేంద్రం కానీ, లేకపోతే మీ లోకల్ ఎమ్మెల్యేకి కానీ సంప్రదించండి. అర్థమైందా? సో యూ విల్ గెట్ హెల్ప్. ఎక్కడ మీకు సహాయం దొరకకపోతే సెక్రటరీకి పోయినా అడగండి. మీకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుంది. మీకోసమే ప్రభుత్వము పనిచేస్తుంది. అన్ని సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బాయ్.